హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్. మధ్య శిలాయుగ సంస్కృతి, దీనినే మీసోలిథిక్ కల్చర్ అంటారు. మీసోలిథిక్ అనే ఇంగ్లీష్లోని ఈ పదము గ్రీకు భాషలోని రెండు పదాల కలయిక. మిసో అంటే మధ్య అని అర్థం, లిథిక్ అంటే శిల ఆర్ రాయి అనే అర్థాన్ని ఇస్తుంది. మధ్య శిలాయుగ సంస్కృతి క్రీస్తు పూర్వం 9000లో ప్రారంభమై 4000 సంవత్సరాల వరకు కొనసాగింది. ఈ మధ్య శిలాయుగంలో అనేక మార్పులు సంభవించాయి. దానికి కారణం ప్లిస్టోసీన్ యుగం అంతమై హోలోసీన్ యుగం ఆరంభం కావడం. ఈ హోలోసీన్ యుగంలో వృక్షజాలము మరియు జంతుజాలము అభివృద్ధి చెందడానికి వాతావరణం ఎంతగానో సహకరిస్తుంది. నెక్స్ట్ వన్, హోమోసెపియన్ మానవుడు ఆవిర్భవించడం. ఈ హోమోసెపియన్ మానవుడు ఎంతో ఆలోచన పరిజ్ఞానం కలిగిన మానవుడు. ఈ రెండు కారణాల వలన అనేక మార్పులు సంభవించాయి. ఆ కారణాలు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మధ్య శిలాయుగంలో జరిగినటువంటి మొదటి మార్పు పశుపోషణ. పశుపోషణ అనేది ఈ మధ్య శిలాయుగంలో ప్రారంభమైంది. ఈ మధ్య శిలాయుగంలో పశుపోషణకు సంబంధించినటువంటి ఆధారాలు బగోర్, ఇది రాజస్థాన్లో ఉంటుంది, మరియు ఆడమ్గర్, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ మనకు పశుపోషణకు సంబంధించినటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి. ఇక్కడి ప్రజలు మేకలు, గొర్రెలు, ఆవులను పోషించారు. భారతదేశంలో తొలి పశుపోషణ ఈ ప్రాంతాల్లోనే జరిగింది. పశుపోషణ అనేది మనకు మధ్య శిలాయుగంలో నుండి ప్రారంభమైంది. మనకు ఆధారాలు ఎక్కడ లభించాయి అంటే రాజస్థాన్లోని బగోర్లో, మధ్యప్రదేశ్లోని ఆడమ్గర్లో మనకు పశుపోషణకు సంబంధించినటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రాచీన శిలాయుగంలోని మానవుడు ఆహారం కోసము వేట, కాయలు, పండ్లు, ఆకులను తింటూ జీవితాన్ని గడిపేవాడు. ఈ మధ్య శిలాయుగంలో పశుపోషణ ప్రారంభం కావడంతో తనకు ఆహారం లభించినప్పుడు ఈ యొక్క మేకలు, గొర్రెలు, ఆవులను తింటూ జీవితాన్ని గడిపేవాడు. మధ్య శిలాయుగంలో జరిగినటువంటి నెక్స్ట్ మార్పు గృహ నిర్మాణము. ఈ మధ్య శిలాయుగ కాలంలో నిర్మించబడిన గృహాలు ఉత్తరప్రదేశ్లోని సరై నహర్రాయ్లో బయలుపడ్డాయి. భారతదేశంలో తొలి గృహాలని మధ్య శిలాయుగంలోని ప్రజలు నిర్మించారు. ప్రాచీన కాలంలోని మానవుడు కొండ గుహల్లో నివసించేవాడు, కానీ మధ్య శిలాయుగంలోని మానవుడు గృహాలను నిర్మించుకొని గృహంలో నివసించేవాడు. మనకు భారతదేశంలో గృహ నిర్మాణం అనేది మధ్య శిలాయుగం నుండి ప్రారంభమైంది. మధ్య శిలాయుగంలో జరిగినటువంటి నెక్స్ట్ మార్పు కుండల తయారీ. భారతదేశంలో తయారు చేసినటువంటి తొలి కుండలకు సంబంధించినటువంటి ఆధారాలు ఉత్తరప్రదేశ్లోని చోపాని మండోలో బయలుపడ్డాయి. ఈ కుండలు చేతితో తయారు చేయబడ్డాయి. వీటిని హ్యాండ్ మేడ్ పాటరీస్ అంటారు. కుమ్మరి చక్రంతో చేసినటువంటి కుండలకు సంబంధించిన ఆధారాలు నవీన శిలాయుగంలో బయలుపడ్డాయి. చేతితో చేసినటువంటి కుండలు మధ్య శిలాయుగంలోనూ, కుమ్మరి చక్రంతో చేసినటువంటి కుండలు నవీన శిలాయుగంలో బయలుపడ్డాయి. ఈ కుండలు తయారు చేయడం అనేది మధ్య శిలాయుగం నుండి ప్రారంభమైంది. మనకు ప్రాచీన శిలాయుగంలోని మానవుడు నదీ ప్రవాహ ప్రాంతాల్లోనే జీవించేవాడు. ఈ కుండలు తయారు చేయడం నేర్చుకున్న తర్వాత నదీ ప్రవాహం నుండి కొంచెం దూరంగా నివసించడం కూడా నేర్చుకున్నాడు. ఈ కుండల తయారీ అనేది మధ్య శిలాయుగం నుండి ప్రారంభమైంది. అది కూడా చేతితో చేసినటువంటి కుండలు. కుమ్మరి చక్రంతో చేసినటువంటి కుండలు నవీన శిలాయుగంలో నుండి ప్రారంభమవుతాయి. మధ్య శిలాయుగంలోని మానవుడు అనేక పనిముట్లను ఉపయోగించాడు. ఈ మధ్య శిలాయుగానికి చెందినటువంటి పనిముట్లు పరిమాణంలో చిన్నవిగా ఉండడం వలన ఈ పనిముట్లను సూక్ష్మశిలలు ఆర్ ఇంగ్లీష్లో మైక్రోలిథ్స్ అంటారు. ఈ పనిముట్లను క్వార్టజైట్, చాట్ అనే శిలలతో తయారు చేశాడు. భారతదేశంలో తొలి సూక్ష్మశిలలను క్యార్లిల్ అనే పురావస్తు శాస్త్రవేత్త వింధ్య పర్వతాల్లో కనుగొన్నాడు. మధ్య శిలాయుగ సంస్కృతికి చెందిన మెయిన్ పాయింట్స్ బ్రీఫ్గా రివైజ్ చేద్దాం.
మధ్యశిలాయుగంలో అనేక మార్పులు సంభవించడానికి కారణం ప్లిస్టోసీన్ యుగం అంతమై హోమోసీన్ యుగం ప్రారంభం కావడం. అలాగే నెక్స్ట్ మార్పు హోమోసెపియన్ మానవుడు ఆవిర్భవించడం. పశుపోషణ అనేది మధ్యశిలాయుగం నుండి ప్రారంభమైంది. ఈ పశుపోషణకు సంబంధించినటువంటి ఆధారాలు రాజస్థాన్లోని బగోర్లో మరియు మధ్యప్రదేశ్లోని ఆడంగర్లో బయలుపడ్డాయి. నెక్స్ట్ మార్పు గృహ నిర్మాణము మధ్యశిలాయుగం నుండి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఆధారాలు ఉత్తరప్రదేశ్లోని సరై నహర్రాయ్లో బయలుపడ్డాయి. భారతదేశంలోని తొలి గృహాలు ఈ మధ్యశిలాయుగంలో ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ మార్పు కుండల తయారీ. ఈ కుండల తయారీ అనేది మధ్యశిలాయుగం నుండి ప్రారంభమైంది. కుండల తయారీకి సంబంధించినటువంటి ఆధారాలు ఉత్తరప్రదేశ్లోని చోపాని మండోలో బయలుపడ్డాయి. ఈ కుండలు మధ్యశిలాయుగంలోని కుండలను చేతితో తయారు చేశారు. అలాగే కుమ్మరి చక్రంతో చేసినటువంటి కుండలు నవీన శిలాయుగంలో ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ మార్పు పనిముట్లు. మధ్యశిలాయుగంలోని మానవుడు సూక్ష్మశిలలను ఉపయోగించాడు. ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉండడం వలన వీటిని సూక్ష్మశిలలు మైక్రోలిత్స్ అంటారు. వీటిని క్వార్టజైట్ చాట్ అనే శిలలతో తయారు చేశాడు. ఈ సూక్ష్మశిలలను క్యార్లిల్ అనే పురావస్తు శాస్త్రవేత్త వింధ్య పర్వతాల్లో కనుగొన్నాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.